బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:30 పాట్నాలోని గాంధీ మైదానంలో అత్యంత వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నిన్న జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో నితీష్ కుమార్ ను ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకున్నారు. ఈ క్రమంలో ఆయన రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కి తన రాజీనామా లేఖను సమర్పించారు. రెండు 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీని సాధించింది. ఈ భారీ విజయంతో బీహార్లో మరోసారి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టనుంది. ఏపీ సీఎం చంద్రబాబు బీహార్ కు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఉదయం 8 గంటలకు సీఎంతో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఉదయం 11:30 బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకి తిరిగి అమరావతికి రానున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఏపీ సీఎం చంద్రబాబు బీహార్ కు బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఉదయం 8 గంటలకు సీఎంతో పాటు మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఉదయం 11:30 బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకి తిరిగి అమరావతికి రానున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. అయితే సీఎం చంద్రబాబు, లోకేష్ బీహార్ లో సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి వెళ్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా పాట్నాకు వెళ్తున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఈ రోజు చంద్రబాబు, లోకేష్ ఇద్దరు పాల్గొంటారు. ఎన్నికలకు ముందు బీహార్ ఎన్నికలలో ఏదైతే ఎన్డీఏ కూటమి తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే పర్యటనకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతినిధిగా ఎన్డీఏ కూటమి తరఫున లోకేష్ వెళ్లి ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు బీహార్ కు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నితీష్ కుమార్ కూడా వెళ్లారు. అయితే గవర్నర్ హరీఫ్ అహ్మద్ ఖాన్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేసినటువంటి నితీష్ కుమార్ ఈ రోజు 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో కేబినెట్ సహచరులందరూ కూడా హాజరు కాబోతున్నారు. దాంతో పాటు బీజేపీ మిత్రపక్షాల పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది ముఖ్య పారిశ్రామికవేత్తలను కూడా గతంలో ఏదైతే లోకేష్ వెళ్లిన సమయంలో కలిసి వచ్చారు. ఇప్పుడు కూడా మరొకసారి వారితో భేటీ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. నేపథ్యంలో
ఇప్పుడే కాసేపటి క్రితం ఉండవల్లిలోని నివాసం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు కూడా బీహార్ బయలుదేరారు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.